Hey everyone, welcome back to my YouTube channel and welcome back to another beautiful video. సో ఈ వీడియో వచ్చేసి గర్ల్ గ్యాంగ్ ట్రిప్ టు బెంగళూరు అనమాట. సో మేము 4 మెంబర్స్ ఫ్రెండ్స్ కలిసి బెంగళూరు వెళ్తున్నాం. సో మేము ఎలా వెళ్తున్నాం, ఎక్కడ ఉంటున్నాం, ఏమేం ప్లేసెస్ తిరిగినాం అన్నీ ఈ వీడియోలో చూపించేస్తా. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఇప్పుడే మా ప్రాక్టికల్ సెషన్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మేము స్టేషన్కి వెళ్తున్నాం. డైరెక్ట్గా బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. బస్లో వెళ్తాం స్టేషన్కి. కోటిలో దిగి కోటి నుంచి ఆటో తీసుకొని స్టేషన్కి వచ్చేసినాం. నా బ్యాగ్ ఇంకా రాలేదు గాయ్స్. మా మమ్మీ వాళ్ళు కమ్మింగ్. ఉరుకుడే ఉరుకుడు ఉరుకుడే అన్నీ చెప్పేవి ఒక్క పని రాదు గైస్. మా ప్లాట్ఫామ్ నెంబర్ 3 ఉరుకుతున్నాం మేము. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి. నా లగేజ్ మా మమ్మీ దగ్గర ఉంది. మా మమ్మీ మా ఇంట్లో ఉంది. నేను డైరెక్ట్ ప్రాక్టికల్స్ నుంచి ఇక్కడికి వచ్చేసా. ట్రైన్ ఇంకా రాలేదు. మేము వెయిట్ చేస్తున్నాం ట్రైన్ కోసం. ట్రైన్ 7కి ఉంది. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? ఇప్పుడు టైం 6:16 అవుతుంది. జస్ట్ రీచ్ ప్లాట్ఫామ్. నా బ్యాగ్ ఇంకా రాలేదు. వీళ్ళు చిల్ అవుతున్నారు. ఇంట్లో బ్యాగ్ మర్చిపోయింది గైస్. ఇంకా జస్ట్ 30 మినిట్స్ ఉంది ట్రైన్ కదలడానికి. మేమైతే ఎక్కేసినాం లోపలికి. ఇంకా లాస్ట్ 10 మినిట్స్ ఉంది అన్నప్పుడు వచ్చినారు మా మమ్మీ వాళ్ళు. ఇంట్లో నుంచి ఫస్ట్ పేరెంట్స్ లేకుండా బయటికి రావడం ఫస్ట్ టైం కాబట్టి చాలా జాగ్రత్తలు చెప్తున్నారు. ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 6:30 అవుతుంది. ఇప్పుడు దిగినాం మేము ట్రైన్. ఇక్కడ స్టేషన్లో దిగిన తర్వాత బయటకు వచ్చినాం. మేము స్టే చేసేది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో. స్టేషన్ నుంచి 10 కిలోమీటర్స్ అలా ఉంటుంది. బయట ఆటోస్ని అడిగితే మాత్రం 500 అని చెప్పినారు. కానీ ఇంకా అక్కడికి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తే అరౌండ్ 200లోనే వెళ్ళిపోయినాం. సో ప్రిఫరబుల్లీ ఇక్కడ ఆటోస్ బుక్ చేసుకుంటేనే తక్కువ పడుతుంది. మాట్లాడుకుంటే చాలా ఎక్కువ చెప్తారు ఇక్కడ. సో ఇదే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. సో ఇది మాకు ఇచ్చిన రూమ్. ఇందులోనే స్టే చేస్తాం 2 days. సో ఫ్రెష్ అప్ అయిపోయి మేము వచ్చిన పనికి వెళ్ళాలి ఫస్ట్. సో ఇక్కడ ఈవెంట్ ఉంది మా కోర్స్ది. సో దానికోసమని వచ్చినాం యాక్చువల్గా. సో ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయిపోవాలి. హాయ్ గైస్, రెడీ అయ్యాం. ఇప్పుడు we have to go to event now. We'll catch a cab and we'll see you there. Bye bye. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. మేము ఎప్పుడో 7 o'clockకి రెడీ అయిపోయి ఎక్కడికన్నా వెళ్దాం తిరగడానికి అనుకున్నాం, కానీ అది కుదరలేదు. రెడీ అయ్యేసరికి 9:30 అయిపోయింది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం కిందికి. సో ప్రతి గ్యాంగ్లో ఒక స్లో ఈటర్ ఉంటారు అని అంటారు కదా. నేనే అనుకున్నా నేను మెల్ల తింటా అని, కానీ నాకన్నా మెల్ల తింటుంది అలేఖ్య.
హాయ్ గైస్, జస్ట్ రెడీ అయ్యాము, టిఫిన్ చేసాము అండ్ వీఆర్ జస్ట్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ సమ్ ప్లేసెస్. ఇప్పుడు మాకు ఈవెంట్ ఉంది, సో ఈవెంట్కి వెళ్ళి అక్కడ నుంచే మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో లెట్స్ గో. Montessori books have సడన్ గా వైష్ణవి ఫ్రమ్ హైదరాబాద్ అన్న స్టేజ్ మీద. ఇట్ వాజ్ ఎ సడన్ సర్ప్రైజ్. ఇప్పుడు మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా బుక్స్ పెట్టేసి షాపింగ్కి వెళ్దామని అనుకుంటున్నాం. లంచ్ బయట చేద్దాం అనుకుంటున్నాం. ఏమో ఆంటీ ప్రిపేర్ చేసిందేమో ఫుడ్, చూడాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఫుడ్ ప్రిపేర్ చేసిందా మేము బయట తినాలా అని చెప్పి. సో ఇప్పుడు షాపింగ్ చేయడానికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నామో మాకు కూడా తెలియదు, జస్ట్ వాక్ చేసుకుంటూ అలా వెళ్తున్నాం. జయనగర్ వెళ్తున్నాం మేము షాపింగ్ చేయడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత కలుద్దాం. అక్కడ ఏమేమి ఉన్నాయో చూపిస్తాం వీడియోలో. సో లెట్స్ గో. ఊబర్లో చూస్తే 1.9 కిలోమీటర్ చూపించింది, గూగుల్ మ్యాప్స్లో చూసేసరికి 3 కిలోమీటర్లు చూపిస్తుంది. Can someone tell that Uber guy? ఫైనల్ నడవడం చేతగాక ఆటో ఎక్కినాం ఇప్పుడు మళ్ళీ. ఇప్పుడు మేము జయనగర్ స్ట్రీట్ షాపింగ్ చేయడానికి వచ్చినాం. ఇక్కడ టాప్స్ మాత్రం సూపర్ ఉండే. షార్ట్ కుర్తీస్ అయితే 200 నుంచే స్టార్టింగ్ ఉండే, చాలా బాగుండే క్లాత్ క్వాలిటీ అంతా కూడా. ఇంకా కొంచెం లోపలికి వస్తే ఒక కాంప్లెక్స్ లాగా ఉంటుంది, అక్కడ ఇంకా చాలా కలెక్షన్ ఉంటుంది లోపల. మధ్యాహ్నం టైం కాబట్టి చాలా ఎండ్ ఉండే. కొంచెం లెమన్ సోడా తాగిన తర్వాత షాపింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పి తాగి స్టార్ట్ చేసినాం. ఇంకా కుర్తా సెట్స్ ఇంకా షార్ట్ కుర్తీస్ అయితే మస్ట్ బై. ఇక్కడ జయన్ నగర్లో షాపింగ్ ఫినిష్ చేసుకొని ఇప్పుడు మేము కమర్షియల్ స్ట్రీట్ వెళ్తున్నాం క్యాబ్ బుక్ చేసుకొని. సో లెట్స్ గో. మేము ఇంకా లంచ్ కూడా చేయలేదు. కమర్షియల్ స్ట్రీట్కి వచ్చాం ఇప్పుడే. అన్నీ చెక్ చేస్తున్నాం ఏమేమి కొందామని చెప్పేసి. అసలు ఎంత బాగున్నాయి. పక్కా రావాలి కమర్షియల్ స్ట్రీట్కి బెంగళూరు వస్తే. అసలు మనకు హైదరాబాద్లో చార్మినార్ అవిటికి వెళ్తాం కదా, సో సేమ్ అలానే ఉన్నాయి. కానీ కమర్షియల్ స్ట్రీట్లో ఇంకెక్కువ స్ట్రీట్ షాపింగ్ ఉంది. సో వన్ టైం విజిట్ పక్కా. బెంగళూరు ఎవరైనా వస్తే మాత్రం ఖచ్చితంగా కమర్షియల్ స్ట్రీట్ విజిట్ చేయండి. ఒకటొకటి చూస్తుంటే కొనాలనిపిస్తుంది. కాకపోతే ఫస్ట్ తిన్నాక స్టార్ట్ చేస్తాం షాపింగ్. తినడానికి వెళ్తున్నాం ఇప్పుడు. ఒక దగ్గరకు వచ్చినాం తినడానికి, ఫుల్ ఆకలి అవుతుందని. బ్రేక్ఫాస్ట్ ప్లేస్. తినడం అయిపోయింది, ఇప్పుడు షాపింగ్ స్టార్ట్ చేస్తున్నాం. లెట్స్ గో. ఫస్ట్ బయటికి వెళ్ళగానే మ్యాంగో చాట్ కనిపించింది. మ్యాంగో చాట్ తిన్నాం ఫస్ట్. 50 రూపీస్ ఛార్జ్ చేసినాడు మ్యాంగో చాట్కి. ఇంకా ఇక్కడ ఐస్ గోలా తింటున్నాం. ఐస్ గోలాకి అయితే 60 రూపీస్ ఛార్జ్ చేసిండు. సో వెళ్తుంటే దారిలో ఇక్కడ క్యాప్స్ది షాప్ కనిపించింది. క్వాలిటీ ఇంకా కలెక్షన్ చాలా బాగుండే. ఇక్కడ మూన్ షైన్ కలెక్షన్ అని. మీరు ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి ఈ ప్లేస్. చాలా వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ ఉండే క్యాప్స్ది. క్వాలిటీ కూడా చాలా బాగుండే. తిరుగుతానే ఉన్నాం, ఫుల్ కాలు గుంజుతున్నాయి.
తిరుగుతూ లాస్ట్ దాకా వచ్చేసినాం. ఇంకా ఇంటికి వెళ్తున్నాం రిటర్న్. ఇక్కడ చాలానే షాపింగ్ చేసినాం. కుదిరితే నేను ఒక షార్ట్ వీడియో చేస్తాను నేను ఏమేమి తీసుకున్నా బెంగళూరులో అని చెప్పి. రిటర్న్ వెళ్తుంటే మాకు ఇక్కడ క్రికెట్ స్టేడియం కనిపించింది. చాలా ఖుషి అయిపోయినాం మేము. ఎవరుంటారు షాపింగ్ నుంచి ఇప్పుడు ఏం చాలా టైర్డ్ ఉన్నాం. ఫస్ట్ ఫ్రెష్ అప్ అవ్వాలి ఇంటికి వెళ్ళి. ఫ్రెష్ అప్ అయిపోయి రాగానే ఆంటీ మాకు మంచిగా కార్న్ చూపించింది. ఇంకా డిన్నర్ చేసి వచ్చి పడుకున్నాం మేమందరం. ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ తిరగాలి కాబట్టి. దిస్ ఇస్ డే 2 ఇన్ బెంగళూరు. సో మార్నింగ్ లేచి 4 AM గుడికి వెళ్దాం అనుకున్నాం, కానీ అది అవ్వలేదు. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? ఇప్పుడు 8:10 అవుతుంది. ఇప్పుడు రెడీ అయినాం మేము. సో 8:30లో ఇస్కాన్ ఉందాం అనుకున్నాం, అది కూడా అవ్వదు. ఇప్పుడు ఒక 9 అవుతుంది ఇస్కాన్కి వెళ్ళేసరికి. సో రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోతాం బ్రేక్ఫాస్ట్ చేసి కిందికి వెళ్ళి. బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం ఇప్పుడు కిందికి. బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అయిపోతాం. సో ఫైనల్లీ నేను మేనిఫెస్ట్ చేసిన ప్లేస్ వచ్చేసింది. ఇస్కాన్కి వచ్చినాం. బయట నుంచి స్ట్రైట్గా వస్తే ఇలా సెలార్ లాగా ఉంటుంది. ఇక్కడ ఫుట్వేర్ ఇంకా బ్యాగ్స్ ఏమన్నా ఉంటే పెట్టుకోవచ్చు. ఒక టోకెన్ ఇస్తారు, అది పెట్టుకుని వెళ్ళాలి. ఇక్కడ స్ట్రైట్గా వెళ్తూనే ఉండాలి. దర్శనంకి రూట్ ఉంటుంది. టెంపుల్ లోపలైతే కెమెరాస్ అలౌడ్ లేకుండే. ఇంకా ఎగ్జిట్ గేట్లో వస్తుంటే ఇలా దారిలో అన్నీ కొనుక్కోవడానికి థింగ్స్ ఉంటాయి. ఇస్కాన్ దర్శనం కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మల్లేశ్వరంకి వెళ్తున్నాం స్ట్రీట్ షాపింగ్ చేయడానికి. నా మోహన్ అలిగింది గైస్. ఎందుకు అడగండి, ఎందుకు అలిగిన మోహన్? మల్లేశ్వరంలో అయితే డ్రెస్సెస్ కలెక్షన్ నెక్స్ట్ లెవెల్ ఉండే. మస్ట్ విజిట్ ఇది. చాలా రీజనబుల్ ప్రైజెస్లో మంచి క్వాలిటీ క్లోత్స్ ఉన్నాయి ఇక్కడ. దారిలో మాకు ఇక్కడ ఒక కాఫీ షాప్ కూడా కనిపించింది. న్యాచురల్ కాఫీ అంట. మేము ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాం. 100 గ్రామ్స్కి 78 రూపీస్ అంట. నెక్స్ట్ మల్లేశ్వరంలో షాపింగ్ కంప్లీట్ చేసేసుకొని ఎంజీ రోడ్కి వచ్చినాం. మల్లేశ్వరంకి వస్తే మాత్రం ఈ షాప్ పక్కా విజిట్ చేయండి. స్ట్రీట్ లోపలికి వస్తుంటేనే కనిపిస్తుంది మీకు ఈ షాప్. ఇక్కడ ఏమేమి కావాలో గర్ల్స్ ఎసెన్షియల్స్ అన్నీ దొరుకుతాయి. మస్ట్ విజిట్ చేయండి ఈ షాప్. మేమైతే చాలా థింగ్స్ తీసుకున్నాం ఈ స్టోర్ నుంచే. ఇంకా కొంచెం షాపింగ్ చేసిన తర్వాత ఫుల్ ఆకలేస్తుంది. ఇక్కడ కాంప్లెక్స్ లాగా ఒకటి ఉండే, దాని లోపలికి వెళ్ళినాం ఫుడ్ తినడానికి.
ఇక్కడ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఐస్ గోలా తిన్నాం. ఇక్కడ టేస్ట్ బాగుండే, ఇంకా వర్త్ అనిపించింది 60 రూపీస్కి. ఏం తింటున్నారు? చాలా బాగుంది. ఎంజీ రోడ్ నుంచి మళ్ళీ జయనగర్కి వచ్చినాం. ఇక్కడ కొంచెం షాపింగ్ చేసేది ఉండే అని చెప్పి. షాపింగ్ అయిపోయింది. ఇంకా రిటర్న్ హైదరాబాద్ వెళ్ళిపోవడం అయిపోయింది. బెంగళూరు ట్రిప్ అయిపోయింది. నైట్ వాస్ లాట్స్ ఆఫ్ ఫన్. నైట్ అయితే మస్తు ప్రాంక్ చేస్తున్నాం. గుడ్. బెంగళూరు ఇస్ గుడ్. దట్స్ ఆల్. యూ కెన్ కమ్ షాపింగ్. నైస్. ఐ వాంట్ మోర్ క్వశ్చన్. నా ప్రాబ్లం ఏం మాట్లాడలేదు. ఫన్ గైస్, సూపర్ ఫన్. ఆటో ఫస్ట్ టైం ఎక్కింది. ఆటో ఫస్ట్ టైం అంటే వచ్చినప్పుడు క్యాబే వాడుతున్నాం, నలుగురం ఉన్నాం. ఫస్ట్ టైం 30 రూపీస్ ఎక్స్ట్రా. బాయ్ బాయ్ బాయ్. షాపింగ్ చేసేసి వచ్చేసినాం. ఇప్పుడు గబగబా రెడీ అయిపోయి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. ట్రైన్ వస్తుంది అనుకుని పిక్చర్ కూడా దొరికినాం స్టేషన్ నుంచి. ఇప్పుడు ట్రైన్ ఎక్కినాం. అసలుకి ఎట్లా ఉరుకుట్టు వచ్చినామంటే స్టేషన్లో దిగగానే అనౌన్స్మెంట్లో ట్రైన్ వెళ్ళిపోతుంది అని చెప్పి అనౌన్స్ చేసినారు. వెళ్ళిపోతుందా బాబు అని చెప్పేసి అసలు ఎట్లా ఉరుకుట్టు వచ్చినామంటే అసలుకి వచ్చేసరికి అసలు ట్రైన్ కూడా రాదు. నెక్స్ట్ డే మార్నింగ్ 5:40కి దిగినాం. 5కి చూపించింది దిగేది, కానీ 5:40కి దిగినాం. ఇంకా 40 మినిట్స్ లేట్ అయింది. దిగిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతున్నా. తమ్ముడు వచ్చిండు పిక్ చేసుకోవడానికి. సో మీకు వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది నా ఫస్ట్ ట్రిప్ మేము ఫ్రెండ్స్తో వెళ్ళడం, ఫ్యామిలీ లేకుండా. అండ్ ఎవ్రీ టైం నేను ఎక్కడికి వెళ్ళినా కూడా లైక్ మోస్ట్లీ టెంపుల్స్కే తిరుగుతాం అండ్ ఆల్సో ఫ్యామిలీతోనే తిరుగుతాం. అండ్ ఫస్ట్ టైం నేను మా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళడం అండ్ ఇట్ వాజ్ అ నైస్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. అండ్ మీరు ఎప్పుడన్నా మీ ఫ్రెండ్స్తోని ఇలా బయటికి వెళ్ళినారా? వెళ్తే కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఎక్కడికి వెళ్ళినారో కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మేము వెళ్ళింది ట్రైన్లో కాబట్టి మాకు అప్ అండ్ డౌన్ వెళ్ళి రావడానికి 800 పడింది ట్రైన్కి. ఆర్ఏసీ వచ్చింది, మాకు స్లీపర్ దొరకలేదు. సో మాకు అక్కడ 2 డేస్కి ట్రావెలింగ్కి 4000 అయింది. ఈచ్ పర్సన్ 1000 రూపీస్ అలా వేసుకున్నాం ట్రావెలింగ్కి. అండ్ మోస్ట్లీ మేము క్యాబ్సే బుక్ చేసుకొని వెళ్ళినాం కాబట్టి 4000 ఈజీగా అయిపోయింది అన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి. అండ్ మళ్ళీ షాపింగ్కి మేము ఇండివిజువల్ ఖర్చులు మళ్ళీ మేము ఇండివిజువల్గానే పెట్టుకున్నాం. అండ్ ఓవరాల్ ఈచ్ పర్సన్కి 2000-3000 లోపు వెళ్ళేసి వచ్చేసినాం. సో ఇది మా బెంగళూరు ట్రిప్ డైరీస్. సో మేము 26th ఏప్రిల్ నైట్ ఎక్కినాం ట్రైన్ అరౌండ్ 7-7:30కి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ 6:30కి దిగినాం 27th రోజు. 27th ఇంకా 28th అంట బెంగళూరులోనే ఉండి 28th నైట్ మళ్ళీ ట్రైన్ ఎక్కినాం అనమాట. సో 2 days ఉన్నాం మేము అక్కడ. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.